మొన్నటి వరకు సంపత్ నాయక్ కూడా బయటికి వచ్చి తిరిగిండు, బాధితుల పక్షాన్ని మాట్లాడిండు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? నేను ఆ జెండా కూలీ నాయకులతోనే ఆ నాయకుల విషయాలు నేను పట్టించుకోను. మోసపోతారు, మోసం చేస్తారు, మీరే వచ్చి బయట మోసపోయినామని చెప్తారు. ఏంది అసలు మీ దాంట్లో మీరు జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారా మీరు? మా దాంట్లో ఎక్కడండి, ఎక్కడ మోసం చేసిరు, ఎక్కడ మోసపోయారు చెప్పండి. బాధితుల తరపున మాట్లాడతా అని అంటారు. మంగ్లీని మాట వచ్చేసరికి అసలు మంగ్లీ మాట కూడా తీస్తలేరు మీరు. మంగ్లీతో చేసిన వీడియోస్ కూడా పోస్ట్ చేసిండు మధు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. మరి సంబంధం లేదని మీరు ఎట్లా అంటారు? మంగ్లీ తప్పు చేసి ఉంటే ఈ పాటికి జైలుకి పోయేది. సెలబ్రిటీ కాబట్టి మధు ఆమె పేరు వాడుకున్నాడు. ఇవన్నీ సుబ్బారావు, హేమకాంత్ రెడ్డి తర్వాత మంగ్లీ పేరు తీసుకొస్తే ఏదో డబ్బులు వస్తాయి అనే ఆలోచన హేమకాంత్ రెడ్డిది. ప్రూవ్ చేయడానికి తనకు దొంగ సాక్ష్యాలు సృష్టించుకున్నదా? నమస్తే, వెల్కమ్ టు TS3 న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఆదివాసీ గిరిజన సామాజిక వర్గ రాష్ట్ర అధ్యక్షులు మోతీలాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. బాగున్నారు. అది మీ సంఘం గిరిజన సంఘాన్ని స్థాపించడానికి అసలు కారణం ఏంటి సార్? అంటే గిరిజన తెగలో లంబాడి తెగ అని సేవాలాల్ బంజారా సంఘం, సేవాలాల్ బంజారా సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని. అయితే జాతి సమస్యలపై జాతిలో ఉన్న కొంతమందికి ఏదైనా అన్యాయం జరిగినా కానీ సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి సంఘం అండి. దానికోసం స్థాపించుకున్నారు. అసలు మీకు ఆదివాసులకు ఉన్న సంబంధం ఏంటి? అసలు మీ మధ్య ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ జరుగుతూనే ఉంటుంది. అంటే ఎప్పుడు జరగదండి. ఆదివాసుల లంబాడీల మధ్య ఎప్పుడు జరగదు. ఎలక్షన్ సమయం దగ్గర పడుతున్నప్పుడు మాత్రమే కొంతమంది అంటే అగ్రకుల నాయకులు విభజించి పాలించు అంటారు కదా, ఆ మాదిరిగా వీళ్ళని విడదీసే ప్రయత్నంలో వీళ్ళు కొట్లాడుకుంటే మళ్ళీ కొట్లాడ వాళ్ళే పెడతారండి. పంచాయతీ ఎవరు చేస్తారు? వాళ్ళే చేస్తారు. పంచాయతీ చేసి ఓటు బ్యాంక్ కోసం గిరిజన తెగల మధ్య గొడవ పెట్టి వాళ్ళు ఓటు లబ్ధి పొందడానికి కొంతమంది పార్టీలో ఉన్న అగ్రకుల నాయకులు దానివల్ల వాళ్ళు పంచాయతీ పెడతారు. మేమందరం కలిసిమెలిసి ఉంటాం, బాయిగానే ఉంటాం. అందులో భాగంగా ఏంటంటే రాజకీయ స్వలాభం కోసం కొంతమంది చేస్తుంటారు. అది అంటే మీ సామాజిక వర్గంలోనే మీకే కొంతమందికి పడదు, మీరే కొట్టుకుంటా ఉంటారు. అసలు ఎందుకు, దేని వల్ల వస్తుంది మీ మధ్య మీకే? అంటే కులం వచ్చే కాడికి మేము అంత చైతన్యంగా అంత యూనిటీగానే ఉంటాం. రాజకీయం వచ్చినాక ఇంకా మీరు అన్నట్టు కదా, మీరు పడదు, మీరు కొట్లాడుకుంటారు. అంటే రాజకీయ విమర్శలు ఉంటాయి. ఇప్పుడు ఒక తెగకు సంబంధించిన వ్యక్తి వాళ్ళ కులంలో 4 పార్టీలో ఉంటాడు. అలాంటప్పుడు వాళ్ళు రాజకీయంగా విమర్శలు చేసుకోవడంలో తప్పేముందండి? తప్పు లేదు కదా. ఏదైనా సమస్య వస్తే మాత్రం మా కులంలో అందరం యూనిటీగానే ఉంటాం. అది కరెక్ట్. అది ఏంటంటే గత ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి అప్పటి నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి చెప్తూనే ఉంటాడు, లంబాడీల ఓట్లు దాదాపు 40 లక్షలు 40 నియోజకవర్గాల్లో, అదనపుగా ఉన్న 40 నియోజకవర్గాల్లో మేము 12 నియోజకవర్గాలు ఎస్టీకి రిజర్వ్డ్ ఉంటే 40 నియోజకవర్గంలో అధికంగా ఉన్న లంబాడీల ఓట్లతోటి ఈరోజు అధికారంలోకి వచ్చింది. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఎస్టీ వాళ్ళు ఎక్కువ లేరు కదా. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్కటైనా వచ్చినా రాలేదు. మొత్తం ఊర్లలో నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇట్లా అన్ని జిల్లాలు మేము ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ బలపరిచే విధంగా, అంటే మా యూనిటీ అట్లా ఉంటుంది. రాజకీయం వచ్చినాక ఇంకా రాజకీయ విమర్శలు తప్పు. అది మరి రేవంత్ రెడ్డి, మీరు ఓట్లేస్తే గెలిచిన రేవంత్ రెడ్డి మీకు ఏమన్నా చేసినా మీ సంఘానికి? చేయలేదు కాబట్టి మొన్న ప్రెస్ మీట్ పెట్టిన సోమాజిగూడలో ప్రశ్నించిన. అదే సేవాలాల్ బంజారా సంఘం అంటే ఇంకా మాకు అన్యాయం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, విమర్శిస్తాం, రాజకీయ పరంగా ఖండిస్తాం, దానిపైన ఉద్యమం కూడా చేస్తాం. మొన్న గాంధీ భవనం ముట్టడిచ్చినాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మరి ఈ 30 నెలలు సమయంలో మాకు ఒక 12 హామీలతో ఒక చెవెళ్ళ
డిక్లరేషన్ పేరుతోటి 12 హామీలు ఇచ్చిండు. 30 నెలలు గడుస్తున్న ఒక్క హామీ కాదండి, 0.1 హామీ కూడా నెరవేర్చలే. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ వస్తున్నాయి, అందులో కూడా లంబాడీల ఓట్లు పుష్కలంగా మళ్ళా కాంగ్రెస్ పార్టీకి రావాలంటే ఏం చేయాలి? 12 హామీలు నేను ఒక్కటి కూడా నెరవేర్చలేదు కదా, ఏం చేయాలనేది కొత్త డ్రామాతోటి మా కొంతమంది శుద్ధపూసలు మా ఎమ్మెల్యేలు ఉంటారు, 4 ఉన్నారు. మాకైతే ఆనవాయితీగా యాక్చువల్గా 7 నుంచి 8 రావాలి. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ 4 ఇచ్చి సరిపెట్టుకుంది. అందులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో నాయకులు, మా లంబాడి నాయకులు కూడా అడగలేదు ఎవరు, అంటే ధైర్యం లేదులే వాళ్ళకి. అయితే ఈ శుద్ధ పూసలు 4 గెలిచిన వాళ్ళు వాళ్ళని పిలిపించి, రేవంత్ రెడ్డి మీరు బస్సు యాత్ర చేయాలి ఇప్పుడు తండాలలో. అరే ఇప్పుడు బస్సు యాత్ర ఎందుకు అంటే వీళ్ళు అడగాలి కదా, అడగరు. గంగిరేదులక సార్ ఓకే రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లా అంటే అట్లా, ఎట్లా చేస్తారా బస్సు యాత్ర అంటే, అప్పట్లో రాజీవ్ గాంధీ 50 సంవత్సరాల క్రితం మాకు రిజర్వేషన్ కల్పించింది, ఆమెని దేవతగా మేము భావిస్తాం, గుడిలు కూడా కట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ 50 సంవత్సరాల క్రితం ఇప్పుడు స్వర్ణోత్సవాల పేరుతో బస్సు యాత్ర చేయడం విడ్డూరం కాదండి. అంటే మళ్ళీ లంబాడీల ఓట్లను ఎట్లా దండుకోవాలి, ఎట్లా గుంజుకోవాలి అనే ఆలోచన ఈ రేవంత్ రెడ్డి. అంటే కేవలం యాత్రలు చేస్తేనే ఓట్లు పడతాయి అనేసి అనుకుంటున్నాడా? ఎస్, ఇప్పుడు తండలో తిరుగుతురు, ప్రశ్నిస్తురు ప్రతి ఒక్క ఆడబిడ్డ కానీ, అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ. అరే 50 సంవత్సరాలు అయింది కదా, మరి ప్రతి 10 సంవత్సరాలు మీరు స్వర్ణోత్సవాలు చేసిరా కాంగ్రెస్ పార్టీలో? చేయలేదు కదా. మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు చేస్తురు ఇవన్నీ డ్రామాలు? ఏమైనా పనులు చేసిరా? చేయలేదు. అయినా కానీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మేము అభిమానంతో 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని భుజాన్ని ఎత్తుకొని వన్ సైడ్గా లంబడోళ్ళు కానీ, గిరిజన కానీ అందరూ ఓట్లేసి గెలిపించినాం, మనం రుణం తీర్చుకున్నాం. కానీ ఈ రేవంత్ రెడ్డిలో ఇందిరమ్మ గాంధీ కాంగ్రెస్ లేదమ్మా, చనిపోయింది. రేవంత్ రెడ్డి అందరినీ చంపేసిండు. అంటే వాని పాలన అట్లా ఉందన్నమాట, దరిద్రం పాలన, అది పరిస్థితి. అంటే అందులో భాగంగా మా వాళ్ళు కూడా వెర్రిపూసలు వీళ్ళకి ఏం తెలియక బస్సు యాత్రతోటి బయలుదేరిరు, తండలో తిరుగుతురు. వాళ్ళు తిరిగిరు కానీ తిరిగి ఈ 5 రోజులు కంప్లీట్ అయింది. తండలో కూడా వాళ్ళకు జనాలు రాక ఆ బస్సు యాత్ర కూడా పెద్దగా సక్సెస్ కాలే. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో వీళ్ళు పొట్టు ఓడిపోతారు. అర్థమైంది మా లంబాడి గిరిజన తెగలకు కాంగ్రెస్ పార్టీ కేవలం మాటల గారడితోటి ఈ రేవంత్ రెడ్డి మోసం చేసే మోసకారి, అర్థమైపోయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏయమ్మా ఇప్పుడు రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ అంటే ఆ కుటుంబాల పైన మాకు ఎనలేని అభిమానం, ప్రేమ ఉండేది. ఈ రేవంత్ రెడ్డి అంటే అంతా ఎలక్షన్ ముందు ఆయన మాటలు చూస్తే అబ్బా ఏందమ్మా ఆ మాటలు, ఏదో చేస్తాడు అనుకున్నాం కానీ ఆ పరిపాలన చూస్తే తుస్సు అయిపోయాయి. అప్పుడు బుస్సు కొట్టినోడు ఇప్పుడు తుస్సు అయిపోయాయి. 30 నెలల్లో ఏ వర్గానికి ఏమీ చేయలేదు, అది పరిస్థితి. రాష్ట్ర ప్రజలకు కూడా ఏం చేయలేని పరిస్థితి. అందులో భాగంగా ఈ లంబాడి జాతిని తీవ్రంగా, అంటే ఎంత తీవ్రంగా అన్యాయం చేసిండంటే అంతగానో అన్యాయం చేసిండు. రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో మీకు 12 ఇస్తానన్నాడు కదా, 12 మీకు ముఖ్యమైనవి ఏంటి? అసలు ముఖ్యమైనవి చాలా ఉన్నాయమ్మా. ఇప్పటి వరకు ఇంకొకటి, ఇప్పటి వరకు మా సామాజిక వర్గానికి, లంబాడి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ చెవెళ్ల డిక్లరేషన్ లో 12 హామీలు ఇచ్చిండు. లంబాడీలకు పోడి భూమి పట్టాలని, మళ్ళా శివలాల్ మహారాజ్ ఏదో అది శివలాల్ మహారాజ్ గురించి, శివలాల్ మహారాజ్ మందిరం కట్టిస్తా అన్నారు, శివలాల్ మహారాజ్ కార్పొరేషన్ అని, ఇలాంటివి చాలా ఇచ్చిండు అనమాట. అంటే అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు, అసలు మొదలు పెట్టలే, అట్లాంటి పరిస్థితి. మరి మొన్నటి వరకు ఏదైతే మంగ్లీ గారు ఉన్నారో, మంగ్లీ గారు మోసం చేశారు, గిరిజనులను మోసం చేశారు అనేసి బయటికి వచ్చి బాధితులైతే మొత్తుకున్న పరిస్థితి అయితే కనబడింది. మరి ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు? ఎందుకు మంగ్లీకి సపోర్ట్ చేశారు? అమ్మా నేను అప్పటి నుంచి అదే అంటున్నాను, బాధితులు ఎక్కడ అనలే, మంగ్లీ మోసం చేసిందని బాధితులు అనలే. సుబ్బారావు అని ఒక ఫేక్ అడ్వకేట్, అంటే మంగ్లీ అనే పేరు ఉన్నది కాబట్టే మేము ఇన్వెస్ట్ చేసినాం అనేసి వాళ్ళు చెప్తున్నారు కదా. అవన్నీ వాళ్ళు కావాలని నేర్పించారు. ఇక్కడి నుంచి బస్సు కట్టుకొని పోయారు కొంతమంది జెండా కూలీలు. బస్సు కట్టుకోబోయి మీడియా వాళ్ళందరినీ ఒక 2 లక్షలు 3 లక్షలు ఎవరు ఇచ్చిరో మరి జనాలకే తెలుసు, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఆ జెండా కూలీలకు మనం చెప్పనేది అవసరం లేదు. ఆ జెండా కూలీ నాయకులు తీసుకోపోయి ఆడపోయి మంగ్లీ పేరు చెప్తే డబ్బులు వస్తాయని, పాపం వాళ్ళు ఇచ్చింది మధుకి, బాలాజీ ఇప్పుడు సెటిల్మెంట్ చేస్తుండు.
మధు బయటకు వస్తే నా చుట్టాలే 25 మంది ఉన్నారమ్మ. ఆ 25 మందికి నేను బయట వచ్చినాక ఖచ్చితంగా వసూలు చేయాలి. వీళ్ళు చివరి వరకు నిలబడాలి కదా, బాధితుల తరపున అన్నారు. అసలు ఆ కేసుకి ఈ కేసుకి సంబంధం లేదు. అయినా కానీ మొత్తం డైవర్ట్ చేసేసి ఈ సుబ్బారావు అనేటోడు ఒక మానసిక రోగి ఆయన. అంటే ఏదో బిగ్ బాస్ లో పోవాలనే ఉద్దేశంతో ప్రతిసారి మీడియా ముందేకి వచ్చేస్తాడు. ఏదైనా ఎవిడెన్స్ ఉన్నాయంటే ఏదో ఎవిడెన్స్ ఉన్నాయంటాడు. కానీ ఈయననే పెద్ద ఫ్రాడ్. మనకు తెలిసిన విషయం ఈయననే పెద్ద ఫ్రాడ్. సూర్యాబాయి వీళ్ళిద్దరు దోస్తానం చేసి సూర్యాబాయి ఇతను ఇద్దరు కలిసి సెటిల్మెంట్లు చేస్తుంటారు. మనకు తెలిసిన విషయాలు అది. సెటిల్మెంట్ చేస్తుంటారు. ఆ సెటిల్మెంట్లో సూర్యాబాయి అంటే ఓల్డ్ సిటీ రౌడీ అంటే అందరికి భయం. ఏదైనా భూమి ల్యాండ్ పంచాయతీ అయినా, ఏదైనా డబ్బులు రికవరీ అయినా, ఏదైనా గోల్డ్ బిజినెస్ చేస్తాడు ఆయన. గోల్డ్ బిజినెస్ అంటే విదేశాల నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తుంటాడు అన్నమాట. అంటే పుసులోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బంగారం గోల్డ్ షాపులు, వాళ్ళ తక్కువ ధరలోకి వస్తే వాళ్ళు అమ్మినా కానీ వాళ్ళకి లాభాలు ఎక్కువ వస్తాయని ఆశతోటి చాలా మంది ఇచ్చారు. ఆ గోల్డ్ షాప్ వాళ్ళకి కొంతమంది ఓ 3 తులాలు 4 తులాలు మాకు కూడా బంగారం కావాలంటే 1,50,000 ఉంటే ₹1,00,000 ఇస్తా అంటే ఎవరికైనా ఆశనే కదమ్మా. ఇచ్చిరు చాలా మంది. ఇప్పటికే దాదాపు నిన్న 32 లక్షలు బాధితులు, 5-6 మంది బాధితులు 32 లక్షల రూపాయలు ఇచ్చిరని కేసు పెడితే సూర్యాబాయికి జైలుకు పంపించారు. ఇంకా వందలాది మంది వస్తారు. నారాయణగూడ పిఎస్కి, మన అత్తాపూర్ పిఎస్కి చాలా మంది బాధితులు ఉన్నారు. అంటే ఇవన్నీ ఈ సుబ్బారావు సూర్యాబాయి ఇద్దరు దోస్తానంలో చేస్తున్న నయా దందా, వాళ్ళ సెటిల్మెంట్. అంటే బాధితుల పక్షాన నిలబడ్డాడు కాబట్టి మీరు సుబ్బారావు గారిని సూర్యాబాయిని అంటున్నారు. మరి మీరు ఎందుకు బాధితుల పక్షాన నిలబడలేదు? మీ ఊరు నుండే మీ చుట్టాలే 25 మంది ఉన్నారన్నప్పుడు వాళ్ళ సైడ్ మీరు ఎందుకు తీసుకోలేదు? కేవలం మంగ్లీని ఎందుకు పక్కన పెడుతున్నారు? మంగ్లీ ప్రమేయం లేదండి, మంగ్లీ ప్రమేయం లేదు. బాధితుల తరపున నేను నిలబడ్డా. ఈనాడు కాదండి, 2025 జనవరి ఫిబ్రవరి నెలలో నేను స్టార్ట్ చేసిన మీడియా పరంగా, సోషల్ మీడియా పరంగా అవన్నీ నేను బయటికి తీసుకొచ్చిన. పేపర్కి వచ్చింది, ఆ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర, వీడియోలు వచ్చింది, ఆ TV5లో క్లారిటీగా చూపించారు ఈయన దందాలు ఎట్లా చేస్తారని. అప్పుడు బాధితులు కూడా నా మీద తిరగబడ్డారు. ఏంటంటే ఇచ్చేటోళ్ళు మేము, తీసుకునేటోళ్ళు వాళ్ళు, మీరెవరు చెప్పేటోళ్ళని. అయితే ఆడ మీడియా ఏం చేసిందంటే, మీడియా కూడా పేపర్కి రావడానికి, పేపర్కి ఇవ్వడానికి వాళ్ళు కూడా ముందుకు రాలేదండి. ఎవరైనా బాధితులు వస్తే ఇవ్వాలి కదా. మీలాంటి వాళ్ళు లీడర్లు చెప్తే ఇట్లా మళ్ళీ అది రాంగ్ అయితే ఎట్లా అని వాళ్ళు కూడా భయపడ్డారు. అయితే మన నవ తెలంగాణ దిశ పేపర్ వాళ్ళు ధైర్యం చేసి ఇచ్చిర్రు. మనం చెప్తే ఇచ్చిర్రు. వాళ్ళు ఇచ్చినాక కొంతమంది అలర్ట్ అయ్యారమ్మ. అప్పుడు అలర్ట్ అయినాక తర్వాత మనం ఒక 5-6 మందికి ఇప్పించినాం. అది కూడా సాక్ష్యాలు ఉన్నాయి. ఎట్లా మన మధుకి అయితే ఆదిపట్లలో ఉరికిచ్చి పట్టుకున్నాం. ఆయనకి పట్టుకొని వసూలు చేసినాం 2-3 వాని దగ్గర నుంచి. ఇంకా కొన్ని వికారాబాద్లో ల్యాండ్ ఉన్నాయి, అవి రాపిచ్చండు. ఆ చెక్కులు ఉన్నాయి, దానికి సంబంధించిన బాండ్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవి మన బాధితుల తరపున ఇప్పటి వరకు నిలబడ్డాం. అప్పుడు వసూలు చేపించినాం. బాలాజీని పట్టుకొస్తే అప్పుడు ఒక 2-3కి 10-15 లక్షలు అదే మా సింగరేణి కాలనీలో పట్టుకొచ్చినాం. బాధితులు అందరూ వాళ్ళతో పాటు కలిసి ఆ కార్ గుంజుకొచ్చిన, అందుకు గుంజుకొస్తే 3 ఫోన్లు, ఐఫోన్లు గుంజుకొస్తే అప్పుడు ఒక 15 లక్షలు ఇచ్చిండు. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇట్లనే మాయమాటలు చెప్పి మళ్ళీ దొరకట్లే అంటే దొరికించుకొని ఎక్కడ నల్గొండలో మనం దొరికించుకొని వాన్ కార్లోనే మనం తీసుకొచ్చినప్పుడు వాళ్ళ అన్న రవీందర్ అని, అయ్యా నేను 1 గంటలో డబ్బులు ఇస్తున్నా మోతిలాల్ గారు, మీరు నల్గొండలో ఎక్కడో ఒక ప్లేస్లో ఉండాలి, ఒక హోటల్లో అంటే నమ్మినాం, ఇస్తాడేమో అనుకోని. అప్పటికే ఎస్పీ ఆఫీస్లో ఒప్పజెప్పిద్దామా, లేకుంటే ఇంటికైనా తీసుకోపోదామా అంటే లీగల్గా ఏదైనా కానీ లీగల్గా పోవాలనే ఉద్దేశంతో ఎస్పీ ఆఫీస్కి తీసుకోపోతే ఆయన దండం పెట్టి, అయ్యా కాదు మా అన్న 1 గంటలో తీసుకొస్తుండంటే ఒక హోటల్లో ఉంటే వాళ్ళ అన్న రవీందర్, బాలాజీ వాళ్ళ అన్న రవీందర్ వచ్చి పోలీసుని కిడ్నాప్ కేసు అని మా మీద కేసు వేసిండు, చిట్యాలరు. అవన్నీ రికార్డు ఉన్నాయి. అంటే అడ్డగోలుగా మనం చెప్పాం. బాధితులు మా ఊరోలే, మా ఊరు పక్కోళ్ళే, మా చుట్టాలే ఉన్నారు. ఇప్పటికైనా బాధితుల తరపునే మాట్లాడతాను. బాధితుల తరపున మాట్లాడతా అని అంటారు. మంగ్లీని మాట వచ్చేసరికి అసలు మంగ్లీ మాట కూడా తీస్తలేరు మీరు. అసలు మంగ్లీ లేనట్టయితే కనుక, అసలు మంగ్లీ గురించి చూసుకుంటే ఇటు ఎవరైతే మధు ఉన్నాడో, నాకు శివ తెలుసు, శివతో తిరిగినా, నేను మంగ్లీతో తిరిగినా, మంగ్లీతో చేసిన వీడియోస్ కూడా పోస్ట్ చేసిండు మధు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. మరి సంబంధం లేదని మీరు ఎట్లా అంటారు? ఇప్పుడు గతం నుంచి మనం చాలా రోజుల నుంచి అన్ని మీడియాలో వస్తున్నాయండి ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ. అప్పుడు కూడా నేను ఇదే వివరంగా చెప్పిన, సెలబ్రిటీ కాబట్టి మధు ఆమె పేరు వాడుకున్నాడు,
ఆమెకు 2-3 ప్రోగ్రామ్ ఈవెంట్లు ఇస్తా అన్నాడు. శివతో సాహసం చేసిండు. మంగ్లీ ప్రోగ్రామ్ అన్ని శివ చూస్తాడు కాబట్టి శివతో కాంటాక్ట్ ఉండి పరిచయం అయ్యిండు అంతే. ఇప్పుడు మల్లెపల్లికి మంగ్లీ రావాలంటే ఆ మంగ్లీ రాదు, ఆ మైక్రో ఫైనాన్స్ ఆఫీస్ ఓపెనింగ్ అంటే శివాని తీసుకువెళ్ళి శివాని తీసుకువెళ్ళి ఆడ ఫోటో దిగిరు. మళ్ళీ ఎక్కడో కర్నూలు అంటే సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా అదే విధంగా మంగ్లీ రావాలంటే నేను రానన్న. ఈయన మంగ్లీ వాళ్ళ కుటుంబాల దగ్గర హైఫైగా ఒక మా కమ్యూనిటీ కదా అనుకొని ఒక హైఫైలో నేను పెద్ద బిజినెస్ రియల్ ఎస్టేట్ చేస్తున్నా అంటే సరే అని అనుకున్నారు తప్ప కానీ వాళ్ళతో సావాసం చేయలే, బిజినెస్ చేయలే. బాధితులు డైరెక్ట్ ఎక్కడ మంగ్లీకి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ చేతిలోకి ఇవ్వలేదు. ఏంటంటే ఇవన్నీ సుబ్బారావు, హేమకాంత్ రెడ్డి తర్వాత మంగ్లీ పేరు తీసుకొస్తే ఏదో డబ్బులు వస్తాయి అనే ఆలోచన హేమకాంత్ రెడ్డిది. మంగ్లీ పేరు చెప్తే నేను ఫేమ్ అయి బిగ్ బాస్లో పోతాననేది సుబ్బారావుది. మరి మంగ్లీ ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోయింది? నాకు సంబంధం లేదని ఎక్కడ చేసుకుంది? నువ్వు కొన్ని రోజుల వరకు మంగ్లీ బయటికి రాలేదు, అసలు బయటికి ఎవరన్నారు మేడం? ఇప్పుడు బయటికి రాలేదని ఎవరన్నారు? ప్రతి ప్రోగ్రామ్ ఆమె ఇన్స్టా ఐడిలో చూస్తే బయటికి వచ్చింది. ఆమె ఇన్స్టాలో చూస్తే ప్రతి ప్రోగ్రామ్ ఏ ఈవెంట్ లో పోతుంది, ఈవెంట్ పోతుంది. ఆమె తప్పు చేస్తే భయం కదా, తప్పు చేస్తే తప్పు చేయలేదు మేడం, తప్పు చేయలేదు. రాలేదు పరిస్థితి. అసలు సుబ్బారావు పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టిన తర్వాత నాకు రిటర్న్ లో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పెట్టింది. ఎందుకు కొన్ని రోజులు ఆగాల్సి వచ్చింది? దేనికోసం? సాక్ష్యాల కోసం వెతుక్కున్నదా? అసలు ప్రూవ్ చేయడానికి తనకు దొంగ సాక్ష్యాలు సృష్టించుకున్నదా? ఇప్పుడు మేడం మీరు ఇంత మాట్లాడుతురు, చట్టం మీద మీకు నమ్మకం ఉందా? ఉందా? ఇదే నోట్ చేసుకోవాలి, ఇదే నోట్ చేసుకోవాలి. ఒక్క సెంట్రల్ మినిస్టర్ కన్నా ఎక్కువ నయమా? కాదు కదా. మరి అటువంటి ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు తప్పు చేస్తే బొక్కలో వేసిరు కదా, న్యాయం శిక్షించింది కదా, చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది కదా. మంగ్లీ ఎంత ఆఫ్టర్ మంగ్లీ తప్పు చేసి ఉంటే మరి చట్టం న్యాయం, మంగ్లీకి ఒక న్యాయము, మళ్ళా సెంట్రల్ మినిస్టర్ కొడుకు ఒక న్యాయమా? ఎట్లా చెప్పండి? తప్పు చేసి ఉంటే మంగ్లీ తప్పు చేసి ఉంటే ఈ పార్టీకి జైలుకు పోయేది, ఈ పార్టీ శిక్ష అనుభవించేది. తప్పు చేయలేదు, తప్పు చేసినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. కొంతమంది జెండా కూలి నాయకులు ఈ సుబ్బారావు వీమ మీద కుట్ర అంటే ఒక ప్లాన్ ప్రకారం కుట్ర చేసిన కుట్రలో భాగంగా ఆమెను చాలా డ్యామేజ్ చేసిరు, చాలా అంటే చాలా డ్యామేజ్ చేసిరు. ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేసిన సుబ్బారావు గాని మిగతా జెండా కూలీలు గాని అందరూ ప్రతి ఒక్కరు సమాధానం త్వరలో చెప్తారు. ఈ రోజు ఒక రౌడీ సీటర్ అంటే ఇంకా భయం. అమ్మో రౌడీ అంటే చంపేస్తాడు అని. ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ రౌడీ సూర్యాబాయి అంటే అందరికి భయమే. అటువంటి సూర్యాబాయికి చట్టం వదలలేదు, 1-2 రోజుల్లోనే చేసి పట్టుకొచ్చి జైలుకు పంపించింది. మరి మంగ్లీ ఒక ఆఫ్టర్ మంగ్లీ చట్టం అయితే మంగ్లీకి చుట్టమేం కాదు కదా. మీరన్న దాని ప్రకారమే చూద్దాము. చట్ట పరిధిలోనే మనం మాట్లాడాలి, చట్టాన్ని గౌరవించాలి, న్యాయ వ్యవస్థని మనం గౌరవించాలి. ఇప్పుడు ఎక్కడ ప్రాక్టీస్ చేయని ఈ సుబ్బారావు ఏ కోర్టులో ప్రాక్టీస్ అండి? ఎక్కడ లేడు. ఫేక్ లాయర్ ఇతను. నేర్పించుకోమను. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన తిరిగే ఛానల్లో ఏ ఛానల్లో అయినా నాతో పాటు డెబిట్లో కూర్చోమనండి, మాట్లాడదాం. ఆయన ఫేక్ లాయర్. ఎట్లా ఫేక్ లాయర్ అంటే ఇప్పుడు మనం హైకోర్టులో బార్ కౌన్సిలర్ మనం పోయి ఆడ తెలుసుకుంటే ఈయన ఏంటంటే 4th, 5th, 6th క్లాస్ అంట, అది దొంగ సర్టిఫికేట్ పెట్టి లా చేసిండు, 10th చేసిండు అనేది మనకు కొంచెం ఆరోపణలు ఉన్నాయి. సరే అది ఎవిడెన్స్ లేని దాన్ని మనం మాట్లాడకూడదు. అయినా ఈయన ఎక్కడ ఏ కోర్టులో ప్రాక్టీస్ చేయడు, టీవీ ముందుకు వస్తాడు. బిగ్ బాస్లో పోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ మీడియా ముందు. మంగ్లీ పేరు చెప్తే మంగ్లీ ఆమెకు ఒక దేవత లెక్క దొరికింది. మనం ఒక దేవతను ముక్తే వరం ఇస్తాదో ఇవ్వదో తెలియదు కానీ మంగ్లీ పేరు చెప్తే ఈయన ఫేమస్ అవుతుండు. ఎవరు? సుబ్బారావు. అటువంటి మానసిక రోగి ఈయన పోవాల్సింది బిగ్ బాస్ లో కాదు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పోవాలి. అంటే బాధితుల పక్షాన బాధితులు మళ్ళీ బాధితులు అంటారు ఏంటండి? బాధితులు తప్పు, అది బాధితులు ఎక్కడండి? మీరు తెలుసుకోవాలి మేడం. సుబ్బారావు గురించి మీరు తెలుసుకోవాలి. బాధితులు అంటారు. పూర్తిగా బాధితుల తరపున నిలబడాలి. బాధితులు ఎవరు? కర్నూలు నుంచి వచ్చినోళ్ళు. ఈయన ఏదంటే మీడియా ముందు వస్తాడు, సుబ్బారావు ఎక్కడ ఏం బెండ్ అవ్వలేదండి, ఏది ఉన్న కోర్టులో చెప్తానండి. ఎక్కడ కోర్టులో చెప్తున్నావు నువ్వు? ఎక్కడ కోర్టులో కేసు ఫైల్ చేసినావు? చెయ్యాలి కదా. ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడున్నాయి? 3-4 నెలల నుంచి ఆధారాలు అన్ని ఉన్నాయి అంటాడు. సుబ్బారావు ఎక్కడ తప్పు చేయడు అంటాడు. అరే ఏమో ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? నువ్వు సూర్యాబాయి తోటి
ఇద్దరు కలిసి సెటిల్మెంట్ చేసిన దందాలు నా దగ్గర ఆధారాలు ఉన్నాయండి. జూమ్ చేసుకో. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సూర్యాబాయి సుబ్బారావు ఇద్దరు సెటిల్మెంట్ దందాలు చేస్తారు. ఇవన్నీ ఇంకా బయటికి తెస్తాను. ఇంకా కొన్ని ఆధారాలు ఉన్నాయి. వీళ్ళందరూ సెటిల్మెంట్, ల్యాండ్ సెటిల్మెంట్లు ప్లస్ ఇంకొకటి ఆ గోల్డ్ దందా. అంటే గోల్డ్ బిజినెస్ అంటే విదేశాల నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ తక్కువ ధరకు అమ్ముతానని వీళ్ళిద్దరు చేసే వ్యాపారం ఇది. ఇది ఒక నయా దందా ఇది. అట్లా చాలా ఉన్నాయి. సుబ్బారావు గురించి చెప్పాలంటే ఇంకా చెప్తాను చాలా. అంటే మా ఇప్పుడు మంగ్లీతో ఫోటో దిగితే మంగ్లీ తెలిసినట్టేనా అనేసి మాట అంటారు. Yes. అలాంటిది ఇప్పుడు సూర్యాబాయితో దిగితే ఇప్పుడు సూర్యాబాయి తెలిసినట్టేనా? సూర్యాబాయితో దిగడం కాదండి, ఇద్దరు కలిసి సెటిల్ చేసినట్టు బాధితులే ఉన్నారు. అవి కూడా బయటికి తీసుకొస్తాను. మరి ఎందుకు తీసుకురాలి? తీసుకొస్తాను. మీరు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు ఏది తెలుసుకోకుండా ఏదో అడుగుతారని మనం అనుకున్నాం. కానీ ఇలా వస్తే సుబ్బారావు టాపిక్ వెళ్ళింది కాబట్టి మనం చెప్పాల్సింది వస్తుంది. రమ్మని చెప్పండి సుబ్బారావుకి, డెబిట్ కి రమ్మని చెప్పండి, నేను మాట్లాడతా. ఆర్ఆర్ టీవీనా, క్రాంతి అన్న, కేఆర్ టీవీ గానీ, ఇంకో టీవీ గానీ, ఆర్ టీవీ గానీ, మన తొలి వెలుగు గానీ పిలవండి. ఇద్దరిని డెబిట్ లో కూర్చోబెట్టమని బరాబర్ ఖచ్చితంగా మాట్లాడతా. ఆయన చెప్పే మాటలకు అంతా ఆన్సర్ ఇస్తా. నేను చెప్పే మాటలకు ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఆన్సర్ ఉన్నాయా చెప్పమను. కావాలని అంతా బిగ్ బాస్ కి పోవాలని ఆలోచనతోటి అనవసరంగా పిచ్చి పిచ్చిగా చేస్తుండు సుబ్బారావు. గానీ అనుభవిస్తాడు. తప్పు చేస్తే ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలండి. ఈ మన టీవీ ద్వారా అయితే నోట్ చేసుకోవాలి. T63 టీవీ ద్వారా ఇది నోట్ చేసుకోవాలి. సుబ్బారావు ఖచ్చితంగా అనుభవిస్తాడు. మరి మంగ్లీ బయటికి వచ్చి అసలు బాధితుల పక్షాన్ని ఎందుకు నిలవలేదు? నేను న్యాయం చేస్తా, నేను డబ్బులు ఇప్పిస్తాను ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? ఆమెకు అవసరం లేదండి. ఎందుకు అవసరం లేదు? ఆమె పేరు బయటకు వచ్చింది కదా. ఇటు పేరు ఎవడో కున్కిస్కా గొట్టంగాడు ఆమె పేరు చెప్పుకొని పేమ్ అవుతానంటే ఆమె ఎందుకు బయటకు వస్తుంది? ఆమె ఎందుకు బయటకు వస్తుందండి? ఆమెకి సంబంధం ఎలిగేషన్ వచ్చినప్పుడు మీరు వచ్చి నిరూపించుకుంటారా? అవసరం లేదండి. నిరూపించుకోరా? అవసరం లేదు. వదిలేస్తారా? ఇప్పుడు నా స్థాయిలో ఉన్నోడు నాకు చెప్తే ఓకే, కానీ ఈయన ఏం స్థాయి అండి? బాధితులు కూడా వచ్చారు కదా, బాధితులు మోసపోయిన వాళ్ళు కూడా వచ్చారు. ఎవ్వరు రాలేదు బాధితులు. సారీ, ఎక్కడ ఎవ్వరు రాలేదు. ఇందులో స్పష్టంగా ప్రతి టీవీలో వచ్చింది, ప్రతి మీడియాలో చూపించిరు. అయితే ఇంకొకటి మేడం, మనం సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ 100 రకాలు అంటాం, కానీ మనం ఏది మాట్లాడితే జనాలు అదే నమ్ముతారు. మీరు ఏది చూపిస్తే అదే నమ్మే ప్రజలు. అందులో నేను ఒకండి, అదే నిజం అనుకునే వ్యక్తిని. కానీ చట్టం అనేది ఒకటి ఉంటది. చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. అటువంటి చట్టం, న్యాయ వ్యవస్థ బండి సంజయ్ కొడుకుని ఇడిచిపెట్టలే, సూర్యవాహిని ఇడిచిపెట్టలే, ఎవరిని ఇడిచిపెట్టలే. తప్పు చేస్తే మంగ్లీని కూడా ఇడిచిపెట్టదు. తప్పు చేస్తే, తప్పు చేసి ఉంటే ఈ పాటికి ఆమె జైల్లో ఉండాలి, విడిచిపెట్టదు. మరి మనం కూడా చట్టాన్ని, న్యాయ వ్యవస్థని నమ్మాలి. అనవసరంగా ఎవరో దారిన పోయే దాయన వచ్చి అనవసరంగా ఇప్పుడు బాధితుల తరపున ఈయన ఎక్కడండి, ఒక పాల్తీ తండకి మా కమ్యూనిటీ వ్యక్తి బాధితుడే, మధు బాధితుడు, భీమా బాధితుడే చనిపోతే ఆడికి వెళ్ళిరు. ఏదో న్యాయం చేస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిరు. సరే, బాధ అనిపించవచ్చు పాపం. సరే, వీళ్ళు పోయిన వాళ్ళు కూడా సరే న్యాయం చేస్తారు అనుకోవచ్చు. ఆడికి పోయినాక మన సుబ్బారావు కూడా పోయిండు. ఆడికి పోయినా కూడా కోర్టు ఇడిచిపెట్టలే, అది వేసుకొని పోయి ఒక ముసలావిడతోటి ఈమె పాపం ఈ స్థితిలో ఉంది, వాళ్ళ మనోడు చనిపోయిండని ఈ బాధలో ఉందంటే సరే మంచోడు అనుకున్నాం. కానీ ఆమెకు సాయం చేయడానికి ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయగలరని ఆయన మాట్లాడుతుంటే ఇంకా నేను మంచిది అనుకున్నా. అమ్మ, ఇంత మంచి మనసు ఉందా అనుకున్నా. చివరికి ఒక నెంబర్ ఇచ్చాడండి. ఆ నెంబర్ కూడా నేను నిజంగా ఆ ముసలి ఆవిడ, పెద్ద ఆవిడ ఆమెదా లేకుంటే వాళ్ళ కొడుకుదా, వాళ్ళ కుటుంబ సభ్యులదా అనుకున్నా. తర్వాత తెలిసింది ఆ నెంబరు ఫోన్ పే, గూగుల్ పే నెంబరు సుబ్బారావుదని. అందులో 7-8 లక్షలు డబ్బులు పడ్డాయంట. ఆ 7-8 లక్షలు బాధితులకు ఇవ్వాలి కదా. దాంతో పాటు మా లాయర్ అసోసియేషన్ తరపు నుంచి 1 లక్ష 2 లక్షలు సాయం చేస్తా అన్నాడు. ఇవ్వాలి కదా. అది ఎంత పొరపాటు. ఆయన నెంబర్ ఇవ్వడం, వాళ్ళ పేరు చెప్పి ఈయన ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ ఇచ్చి రావడం ఏంది? ఆ వీడియో ఇప్పటి వరకు నడుస్తుంది. చాలా మంది డబ్బులు వేస్తున్నారండి. అటువంటి సుబ్బారావు, అది పరిస్థితి ఆయనది. ఇప్పుడు ఏందే బిగ్ బాస్ మొన్న రీసెంట్లీగా అంటాడు, ఎవరైనా మీడియా వాళ్ళు అడిగితే ఏందండి మీరు అంటే, మీడియా వాళ్ళే దగ్గరకు వస్తలేరండి, మీడియా వాళ్ళు వస్తే నేను మంగ్లీ కేసు నేను వదిలిపెట్టను అంటాడు. ఏం వదిలిపెట్టు? ఆడ ఏముందని వదిలిపెట్టవు నువ్వు? మొన్నటి దాకా ఏం లేదు, సబ్జెక్ట్ ఏం లేక మన మీడియా వాళ్ళు కూడా ఆయనకు ఎదురు దాడి చేసిరు.
ప్రశ్నలతోటి నువ్వు ప్రతిసారి ముందు వస్తున్నావు కానీ ఎవిడెన్స్ ఏదో ఒక ఫోటో పట్టుకునే వస్తున్నావు కానీ ఏదైనా ఆధారాలు ఉన్నాయా ఇచ్చినట్ట ప్రాతపూర్వకంగా చెక్కు రూపంగా ఏదైనా ఉన్నాయా అవన్నీ తీసుకురా అని మన మీడియా సోదరులు అడిగితే దెబ్బకి పారిపోయి ఒక 2 నెలలు నెల 15 రోజులు ఎక్కడ షూటింగ్ వెళ్ళిపోయాడు, ఏదో సినిమాలో షూటింగ్ చేసుకుంటా. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. అంటే ఈయన ఎట్లాంటోడు అనేది అంత అర్థమైపోయింది. హైకోర్టులో నేను ప్రతి ఒక్కరిని, మా సోదరులు ఉన్నారు, మా కమ్యూనిటీ లాయర్లు ఉన్నారు, వాళ్ళందరినీ అడిగితే ఆయన ఎప్పుడు ప్రాక్టీస్కే రాడని. ఏ కోర్టులో వస్తాడంటే హైకోర్టులో అని చెప్పుకుంటాడు. అంటే ఎల్ఎల్బి చేసిండు కానీ ప్రాక్టీస్ లేదు ఈయనకు. ప్రాక్టీస్ అంటే రోజు పోవాలి, ఏదో కేసులు తీసుకుపోవాలి, చేయాలి, వాదించాలి, న్యాయం చేయాలి, అది పరిస్థితి. కానీ ఈయన పండుకున్నా, బాత్రూమ్ పోయినా, బయటికి పోయినా, ఎక్కడ పోయినా మాత్రం ఆ కోర్టు మాత్రం ఖచ్చితంగా వాచ్మెన్ కోర్టు ఎట్లా ధరించుకుంటాడో ఆ కోర్టు లెక్క గుర్కా మనం రాత్రిపూట తిరుగుతాం కదా, ఆ గుర్కా లేకుంటే ఆయన గుర్కా కాదు అని మనం అనుకుంటామని గుర్కా వేసుకుంటే ఆయన ఏదో మన సెక్యూరిటీ అని మనం అనుకుంటాం చూడు. ఆ టైప్గా ఆయన లా కోట్ వేసుకొని మిగతా వాళ్ళని అందరినీ అవమానించే విధంగా ఈయన చేస్తుంది. చాలామంది లాయర్లు అంటారు. అంటే అప్పట్లో నాకు లాయర్లు చాలామంది అందరు సపోర్ట్ ఉన్నారంటే, లాయర్లు ఎందుకు సపోర్ట్ ఉన్నారు అంటే, సరే ఈయన ఎల్ఎల్బి చేసిండు, ఆ కోట్ ధరించి పంజాగుట్ట పిఎస్లో పోలీసులు ఆ లా కోట్ ధరించుకొని ఉన్న లాయర్ని అవమానించారు కాబట్టి ఆ వృత్తిని చూసి వాళ్ళు రియాక్ట్ అయ్యారు, సపోర్ట్ చేసిరు. కానీ సుబ్బారావుని సపోర్ట్ చేయలే వాళ్ళు. సుబ్బారావుని సపోర్ట్ ప్రతి ఒక్కరు అంటారు. ఇప్పుడు ఏదున్నా ఆధారాలతోటి మనం కొట్లాడాలి, కోర్టులో కొట్లాడితే అప్పుడు న్యాయం చేసి బయటకు వచ్చి రొమ్ము ఇడిచి మనం మంగళి తప్పు చేసింది, శిక్ష పడ్డది, నేను గెలిచిన అనాలి. కానీ ఈ సుబ్బారావు అనేటోడండి ఎక్కడ కాంప్రమైజ్ కాడు, ఎక్కడ వదలడు. నేను కోర్టులో సబ్మిట్ చేసిన, నాకు మంగళి వాళ్ళు ప్లస్ వాళ్ళ మనుషులు అంతా కోర్టులలో ఆఫర్ ఇస్తారు. ఏడా ఆఫర్ ఇస్తారు, ఈయనకి ఎవరు ఫోన్ చేస్తారు, ఈయనకి ఎవ్వరు పట్టించుకోరు. ఇన్ని రోజులు నేను ఆయన పేరే చెప్పలే. సరే ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి ఆయన పేరు నేను యూజ్ చేయాల్సింది వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక రోగి అని మేము ఇడిచిపెట్టినాం, మానసికంగా ఒక రోగి. కానీ ఆయన ఎప్పుడైనా ఇవన్నీ బయట వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈయన చేసిన ఆరోపణలకు, ఈయన చేసిన ఒక గిరిజన అమ్మాయి, ఒక సెలబ్రిటీ మీద ఈయన ఆ అమ్మాయి మంగ్లీ గారి డ్యామేజ్ చేసిన, మా మంగ్లీ గారి కాకుండా మంగ్లీ కుటుంబ సభ్యులు కాకుండా మా జాతిని కూడా అవమానించే విధంగా ఈయన చేసిండు. కానీ అనుభవిస్తాడు ఈయన. ఇప్పటికైనా నిజాలు బయట ఈయన అనుభవిస్తాడు. ఇప్పటికైనా బాధితులు చాలా మంది బాధితులతో నేను మాట్లాడుతున్నా. మధు బయటకు వస్తే ఖచ్చితంగా డబ్బులు ఇడిచిపెట్టమండి. మొన్నటి వరకు సంపత్ నాయక్ కూడా బయటకి వచ్చి తిరిగిండు, బాధితుల పక్షాన్ని మాట్లాడిండు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? నేను ఆ జెండా కూలీ నాయకులతోనే ఆ నాయకుల విషయాలు నేను పట్టించుకోను. వాళ్ళు ఏందంటే కేవలం ఆంధ్రాలో ఉన్న జనసేన పార్టీ నాయకులు మంగ్లీ మీద ఒక కక్షతోటి విపరీతంగా వాళ్ళ సైన్యం టీం మొత్తం పనిచేసిందండి. మామూలుగా కాదు, సోషల్ మీడియాలో మామూలుగా పనిచేయలేదు. వాళ్ళు మంగ్లీని ఎట్లా బ్లేమ్ చేయాలనుకున్నారో ఆ విధంగా వాడుకొని, ఆ విధంగా బ్లేమ్ చేసి కామెంట్ రూపంలో కానీ, ట్రోల్ చేయడంలో కానీ, యూట్యూబ్లో కానీ, రకరకాలుగా ఇట్లా ఇంటర్వ్యూ ద్వారా కానీ, మీడియా ముందు ద్వారా కానీ, అందులో భాగంగా ఇప్పుడు మీరు అన్న పేరు ఆ ఒక జెండా కూలీ ఆయన కూలిస్తేనే జెండా మోసుకొని జిందాబాద్ అంటాడు. ఆయన మాట కూడా మా జాతి వాళ్ళు పట్టించుకోలేదు. ఆయన కూడా చాలా మంది మందలించారు. ఏంద్రైనా ఆయన నువ్వు అనవసరంగా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా మన జాతి బిడ్డనే కదా. ఇప్పుడు పక్కోళ్ళు అంటారు మీ జాతిలో మీరే ఏంది ఇది రాద్ధాంతం అని. ఆధారాలు ఉంటే ఆ అమ్మాయిని శిక్షిస్తుంది కదా, చట్టం ఉంది కదా, న్యాయం ఉంది కదా, నువ్వెందుకు ఇడిచిపడుతున్నావు అంటే ఆయన నేను జనసేన పార్టీ జెండా కూలీని అంటాడు ఆయన. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు జెండా కూలీ అంటే మనం ఏం చేయలేం. కూలీ తీసుకుంటే ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళే కదా 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడి నుంచి, అంటే పెద్ద ఏసీ బస్సు దాదాపు ఒక 30 మంది 40 మంది మన మీడియా సోదరులు అందరినీ తీసుకుపోయి తండలో తీసుకుపోయి పాపం అందరినీ మా ఆడవాళ్ళు అందరు అక్కలతోటి అమ్మలతోటి మోతిలాల్ని తిడితే డబ్బులు వస్తాయి, మంగ్లీ పేరు చెప్తే డబ్బులు వస్తాయని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టిరు. సరే డబ్బులు వస్తాయి, అట్లా వీళ్ళేమైనా ఎవరికైనా ఒకరికైనా ఇప్పించిరా? నేను ఇప్పించిన 4-5 ఇప్పించినా, ఇంకా 25 మంది మా వాళ్ళే ఉన్నారు. మిగతాది వాళ్ళని కూడా నేను ఇప్పిస్తాను వాళ్ళకి ధైర్యం చెప్తున్నా. ఎట్లా ఇప్పిస్తానంటే కూడా వాళ్ళకి చెప్పిన నేను, మధు లోపల ఉండు, బయటకు వచ్చినాక ఎట్లా మనం తీసుకోవాలా ఆ విధంగా చేయాలని. ఇంకొకటి ఏంటంటే ఏజెంట్లు కూడా కొంత తప్పు ఉంది. ఏజెంట్ల దగ్గర కూడా కొంతమంది దగ్గర, మీ అందరి దగ్గర కాదు, కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ ఏజెంట్లు కూడా ఇవ్వచ్చు,
కానీ వీళ్ళు అనవసరంగా జాతిని బదనం చేసిరు. పాపం ఆ ఊరు వాళ్ళు అందరినీ బదనం చేసిరు. అన్ని కోట్లు ఎక్కడ వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని శిక్షించాలి. చాలామంది అది సింపతి చూపించారు. ఎవరు చేయడం వల్ల? ఈ జెండా కూలి నాయకుడు చేయడం వల్ల. తప్పు కదా అట్లా. ఏదో మనం ఫేమ్ అవుతున్నాం, మనం ఏదో మన నాయకుడు మనకు గొప్పగా చెప్పుకోవాలని. ఇప్పుడు సరే, ఆంధ్రలో మీరు ఆ జనసేన పార్టీ టీం మొత్తం ఇంత హార్డ్ వర్క్ చేస్తుందని మా జాతిలో ఉన్న మేధావి వర్గం కానీ నాయకులు కానీ నాతో సహా మేము అనుకోలేదండి. తర్వాత తెలిసింది వీళ్ళు అంతగానో హార్డ్ వర్క్ చేస్తారు. అమ్మో భయపడ్డాం. తర్వాత ధైర్యం వచ్చింది వీళ్ళతో ఎట్లా జాగ్రత్త ఉండాలనేది. వాళ్ళంతా వాళ్ళ సోషల్ మీడియా ఎట్లా అంటే అట్లా కామెంట్ రూపంలో కానీ మంగ్లీని, మా గిరిజన జాతిని అసలు ఎంత అంటే అంత డ్యామేజ్ చేసిరు. మీరు అన్నారు ఇంతకుముందు ఏమని, ఆదివాసులకు మీకు ఏమైనా మధ్యలో ఏమైనా గొడవ అంటే, ఇట్లాంటివి జరిగితే మళ్ళా గొడవ రాదా? ఇప్పుడు ఏదో ఒక తండని భూతద్దంలో చూపించినట్టు చూపించి రేపు లంబాడి జాతి మొత్తం కోట్లలో ఉంది, 100 కోట్లు ఉన్నాయి ఒక్కొక్కరికి అంటే రాదా గొడవలు? మీకెందుకు రిజర్వేషన్ అంటారు, అంతే కదండి. మరి వీడు చేసిన మా ఎస్టీ నాయకుడే కదా, లంబాడి నాయకుడే కదా. మరి లంబాడి నాయకుడుగా చేసిండా లేకుంటే జెండా కూలీగా చేసిండా అనేది అందరికీ అర్థమైంది. వాళ్ళంతగానే డ్యామేజ్ చేసిరు. ఎందుకంటే అప్పట్లో మంగ్లీ వాళ్ళ ప్రచారంలో జనసేనకు టీడీపీకి ఏదో పాట పాడలే, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పాపం పాడిందంట. ఒక కళాకారుగా పాడింది, ప్రచారం చేసిందని. ఇప్పుడు ఒక కళాకారులుగా టీంని వాళ్ళు డబ్బులు ఇస్తే ప్రచారంలో భాగంగా తిరుగుతారు, పాడతారు, వాళ్ళకు అనుకూలంగానే మాట్లాడతారు ఎవరైనా కానీ. మన తెలంగాణలో అంతే. కానీ ఆంధ్రాలో అట్ట చేసిందని జన సైనికులు ఒక సైన్యంతో బలంతో ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేసిండు మరి మొన్న. మరి దీన్ని ఎట్లా చూస్తారు? జనసేనలో ఉండదు, వాళ్ళకు ఒక్కరికి డిపాజిట్ రావు, వాళ్ళ ఒక్కడికి ఓట్లు పడవు. ఇక్కడ ఏందంటే అందరూ సినిమా అభిమానిగా పోరగాలే ఉన్నారు, నాయకులు లేరు. ఈడ ఓటు బ్యాంక్ లేదు. మన జనసేన పార్టీ మన తెలంగాణలో ఎక్కడ నిలకడంగా ఉండదు. ఒక్క వార్డు నెంబర్ కూడా గెలవరు, అది స్పష్టంగా. మొన్న కౌన్సిలర్ ఎలక్షన్ జరిగినాయి కదండి రీసెంట్లీగానే. ఒక్కరికి డిపాజిట్ కాదు కదా, కనీసం 100 ఓట్లకు వస్తాయి చూడు ఓట్లు, వాళ్ళకు ఓట్లు వచ్చినంత ఓట్లు వీళ్ళకి రాలేదు. అంటే దాన్ని బట్టి అర్థమైంది. సరే వీళ్ళు ఏదో హడావుడి చేస్తున్నారు, సరే ఎక్కడైనా పార్టీ ఉండొచ్చు, కానీ మరి ప్రాంతాన్ని సెంటిమెంట్గా తీసుకొని కించపరిచే విధంగా వ్యవహారం చేస్తే ఎవరు సహించరు, ఊరుకోరు. తెలంగాణ ఎంతో కష్టంతో ఎంతో ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణ ఈరోజు ఎవరో పెత్తనం చేస్తానంటే ఊరుకోరు, అందరూ స్పందిస్తారు, ఖచ్చితంగా స్పందిస్తారు. ఆ రోజులో ఎంతమంది కుటుంబాన్ని త్యాగం చేసి ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. తిండి లేక, ఆర్థికంగా ఇబ్బంది ఉండి, ఇంట్లో పిల్లలకి స్కూల్ ఫీజు కట్టుకోలేక, ఇంట్లో భార్య పిల్లలకి ఖర్చులకు డబ్బులు లేక ఆ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అందులో నేను కూడా ఒకండి. అంటే చాలా మంది ప్రాణత్యాగాలు చేసిరు ఆ సెంటిమెంట్ తోటి. ఈరోజు వచ్చి ఏదో అని చేస్తా అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సినిమాకి పరిమితం అంతే. కానీ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఏదో చేస్తానంటే అది కుదరంది. అది అంటే మీ దాంట్లో మీకే ఐక్యత లేదు, మీ వాళ్ళే వచ్చి మోసం చేసిళ్ళు అంటారు, మీ వాళ్ళే మోసపోతారు, మోసం చేస్తారు, మీరే వచ్చి బయట మోసపోయినామని చెప్తారు. ఏంది అసలు మీ దాంట్లో మీరు జనాలను పిచ్చలని చేస్తున్నారా మీరు? మా దాంట్లో ఎక్కడండి, ఎక్కడ మోసం చేసిరు, ఎక్కడ మోసపోయారు చెప్పండి. గిరిజనులే ఇప్పుడు మీ చుట్టాలే మోసపోయిండ్రు, మోసం చేసింది మీ వాళ్ళే, మోసపోయేది మీ వాళ్ళే. మాట్లాడేది ఒక ప్రాంతానికి సంబంధించిన విషయం లెక్క మాట్లాడండి. తెలంగాణ మొత్తానికి మీ వాళ్ళే, మీ గిరిజనులు అంటే తెలంగాణ మొత్తానికి ఏదో మేము దోచుకున్నట్టుగా, ఏదో మేము మోసం చేస్తున్నట్టుగా మీరు మాట్లాడితే ఎట్లండి? నేను అనేది కేవలం దేవరకొండలో ఒక 4 తండాలే, పడమటి తండా, పలుగు తండా, ఒద్దిపట్ల తండా, ఈ 4 తండాలు దాదాపు 4000 గ్రామ పంచాయతీలు. ఎక్కడండి 4 తండాలు? ఎక్కడండి తెలంగాణ స్టేట్ తండాల గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మీరు అదే అన్నారు, అన్నిటి అంటే ఎక్కడ మేము ఎక్కడ మోసం చేయమండి, మోసం ఎక్కడ. మా ఎస్టీ తెగలో లంబాడి జాతి అంటే మేము ఒకరికి అన్నం పెట్టే జాతి, అంత గొప్ప జాతి. అడవిలో అంటే ప్రకృతిని ప్రేమించి మా సంస్కృతి సాంప్రదాయాన్ని ఇప్పటి వరకు మర్చిపోకుండా ఉన్నామంటే ఏకైక దేశంలో లంబాడి జాతిని. వేరే కులాల్లో ఉంది కానీ కనుమరుగైపోయింది, మా కులంలో లేదు. అది ఇప్పటి వరకు మేము పాటిస్తున్నాం, ఒక్కరిని మోసం చేయం మేము. అటువంటి వ్యక్తులం మేము. అంటే ఎక్కడో ఒక 4 తండలో, అంటే ఒక గ్రామంలో జరిగిన విషయాన్ని తెలంగాణ స్టేట్లో మొత్తం లంబాడీలు మీరే మోసం చేసుకుంటారు, మీరు చేసుకుంటారంటే అది కాదండి. మాది సున్నితమైన మనసు, ఎవరిని ఏ ఒక్కరిని హాని చేయం.
అడవిలో ఉన్న జంతువులను కూడా మేము ప్రేమించేటోళ్ళం. అడవులో ఎవరైనా చెట్లు కోస్తే అడ్డుకుంటామండి. అటువంటి జాతి మాది. ఈరోజు జనాలకి మోసం చేస్తాం కాదది, ఎవరు ఒక తండలో జరిగింది, అది అంతటితో చూడాలి కానీ స్టేట్ వైజ్గా మొత్తం చూడకండి. మీకు గిరిజనులకు చూసుకున్నట్టయితే కనుక మీకు రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ పెట్టిన తర్వాత మీ దాంట్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య కావచ్చు, విద్యార్థుల సంఖ్య కావచ్చు, నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు కూడా కావచ్చు చాలామంది. మొత్తం ఒకటే తీసుకుంటా, కట్ చేసుకోండి. రిజర్వేషన్ మీకు పెట్టిన తర్వాత మీ దాంట్లో అక్షరాస్యత పెరిగిపోయింది, చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయింది. అసలు ఎట్లా చూడొచ్చు దీన్ని? అంటే ఇప్పుడు మా తెగలో అందరూ చదువుకుంటారు. ఇప్పుడు అడవి ప్రాంతాన్ని ఇడిచిపెట్టి ఇక్కడ వచ్చేసి మంచి విద్యను తో పాటు కొన్ని ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 10% రిజర్వేషన్ కల్పించింది, చాలా సంతోషం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఇంప్లిమెంట్ చేస్తానది చేయలేదు, మోసం చేసింది. అది ఇంప్లిమెంట్ అయితేనే కదా గిరిజనులకు ఆ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు వచ్చేది, వస్తలేవు. ఇప్పుడు చూస్తే చాలా మంది ఇప్పుడు మా గిరిజన విద్యార్థులు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏం లేదండి, ఎస్ఐ ఉద్యోగాల, కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేది దానితోటే ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మోసం చేస్తూనే ఉంది. అదేదో 20,000 ఉద్యోగాలు కల్పిస్తానని ఈరోజు 5,000 ఉద్యోగాలతో సరిపెట్టుకుంటే అందులో సగం మంది పాపం మా ఎస్టీ గిరిజన తెగ విద్యార్థులు నిరుద్యోగులే ఉన్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ రైతులే, పాపం ఊర్లో ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఏదో పిల్లలు చదివేసిరు, ఆ చదువుకి కొంత పెట్టుబడి కోసం అప్పులు చేసిరు. ఆ పండిన పంట ఆదాయం ఎంత వస్తుందో రైతులకే తెలుసు. ఆ ఆదాయంతో అది సరిపోక కొన్ని అప్పులు తెచ్చి చదివిపించారు. ఇప్పుడు ఏదో ఉద్యోగం వస్తుందని ఏదో ప్రైవేట్ హాస్టల్నో ఎక్కడనో ఉండాలి కదా, దిల్సు నగర్, అశోక్ నగర్, కుక్కడపల్లి ఎట్లా ఉంటే మళ్ళీ నెలకు 30,000 40,000 పంపించాలి. అది కూడా ఇప్పటికే చాలా, ఇప్పుడు 30 నెలలు వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయంటే టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని బాగానే చేసింది, నిరుద్యోగులకు మోసం చేసింది. ఆ కోపంలో నిరుద్యోగులు కాంగ్రెస్ మాటలు విని, కాంగ్రెస్ నాయకుల మాటలు విని ప్రతి నిరుద్యోగులు వాళ్ళ కుటుంబాల సభ్యులకు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ వేరే వాళ్ళందరికీ మోటివేట్ చేసి, అమ్మ మీరు చదివించిన ఆ చదువుకి న్యాయం జరగాలంటే కాంగ్రెస్కి ఓటు వేయాలి. అట్లా అయినా కానీ కాంగ్రెస్కి ఓటేసారు, గెలిపించారు. ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు, 30 నెలలు గడుస్తుంది. ఆ 30 నెలలు ప్రతి నెల 20 నుంచి 30,000 అండి ఖర్చులు. ఆ లెక్క ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి ఎంత పంపించాలి? వాళ్ళ తల్లిదండ్రులు అందరు రైతులు, కూలీలు. ఈరోజు ఆ ఖర్చులు డబ్బులు చదివిన చదువుకి న్యాయం జరగక తల్లిదండ్రులకు ఏ ముఖం చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు కుమిలిపోతున్న ఆ బాధను చూస్తే తరిమిపోవాలి. ఏంటంటే ఈరోజు చదువుకున్నాం ఒక ఎత్తు అయితే ఉద్యోగాల కోసం మళ్ళా ఫైట్ చేయాల్సింది ఒక ఎత్తు. మరి 5,000 కాకుండా 20,000 వాళ్ళే చెప్పారు కదా, 1,00,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఈ రోజు చూస్తే నిరుద్యోగులు 10 లక్షల మంది ఉన్నారు. ఈ 5,000 ఉద్యోగాలు ఎక్కడ, 10 లక్షల మంది ఉద్యోగాలు ఎక్కడ? అట్లాంటి పరిస్థితిలో ఈరోజు గిరిజన జాతిలో ఉన్న నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారు. చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు వచ్చినా కానీ కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా, ఏదైనా IAS IPSలు అయినా కానీ ఏసీపీ దాడులు చేపిస్తారు. ఎవరు చేపిస్తారంటే అగ్రకుల నాయకులే. వాళ్ళు ఎట్లా చేపిస్తారంటే అదే డిపార్ట్మెంట్లో, అదే సంబంధించిన డిపార్ట్మెంట్లో వాళ్ళకు సంబంధించిన పై అధికారి ఎస్టీ లంబాడి గిరిజన ఉండొచ్చు. మరి ఆయన ఆ సీట్ నుంచి వెళ్ళిపోతే కింద స్థాయి ఒక అగ్రకులస్తున్న నాయకుడు, ఉద్యోగస్తుడు, ఆ సీట్ నుంచి ఆయన తొలగిపోతే ఈయనకు ప్రమోషన్ వస్తుంది. అందుకని ఏసీపీ దాడి, ఆయన ఏదైనా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అంతేగాని ఏదో ఆస్తులు సంపాదించిండు, ఇది చేసిండు, అది చేసిండని ఏసీపీ దాడులు అంటే ఈ విధంగా కుట్రలు జరుగుతాయి. దాన్ని కూడా తట్టుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈరోజు అంటారు మీరు అన్నట్టుగా మంచిగా చదివిరు, పై స్థాయికి వచ్చిరు, కానీ పై స్థాయికి వస్తే కొంతమంది ఓర్వలేకపోతారు. అది పరిస్థితి. మరి ఇప్పుడు స్కూళ్ళు కూడా తీసేస్తాను, గవర్నమెంట్ స్కూళ్ళను కూడా తగ్గిస్తాను, మరి రేవంత్ రెడ్డి మరి ఎట్లా చూస్తారు? చదువుకునే పరిస్థితి కూడా తగ్గిపోయే అవకాశం ఉన్నది. అంటే మేడం, ప్రైవేట్ వ్యవస్థ, ఈ కార్పొరేట్ స్కూల్ కానీ కాలేజీలు కానీ వీళ్ళ దోపిడీలు విపరీతంగా అయింది. వీళ్ళ దోపిడీకి సపోర్ట్ ఇస్తున్నది ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఆ ప్రభుత్వం నడవాలంటే వీళ్ళ దోపిడీ కూడా ఇట్లనే ఉండాలి. వాళ్ళకు వాట ఉంటుంది, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు వాట ఉంటుంది. అందులో భాగంగా ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా మూసేస్తే ఇంకా విపరీతంగా, అంటే ప్రైవేట్ స్కూల్ కానీ కాలేజీలు కానీ ఫీజులు, బుక్స్లు కానీ ఇవన్నీ ఎట్లా అంటే, ఇప్పుడు ఒక పెద్ద పెద్ద స్కూల్ ఉన్నాయి, నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ, ఇటువంటి స్కూల్ కానీ కాలేజీలు చూస్తే కానీ ఆ ఫీజులు చూస్తే సంవత్సరం ఆదాయం మొత్తం నెలలో కట్టాలి.
మామూలు ఒక రైతు కుటుంబం నుంచి ఒక బిడ్డని చదివియాలన్నా ఆస్తిని మనం తాకట్టు పెట్టుకోవాలి, లేకుంటే చివరి వరకు చదివియాలన్నా ఆస్తిని అమ్ముకోవాలి, ఎకరమైనా అమ్ముకోవాలి. అట్లా ఫీజులు ఉంటాయి. ఆ బుక్స్లు ప్రతి సంవత్సరం బుక్స్లు కానీ డ్రెస్సులు కానీ ఆ విధంగా ఉంటాయి. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేదే గవర్నమెంట్. మరి ఇంకా గవర్నమెంట్ స్కూల్ ఏడ ఉంటాయండి, తీసేస్తారు. అవి తీసేస్తే కానీ వాళ్ళకు నడిచేది. అవి ఉంటే ఇప్పుడు లేనోడు ఒక రైతు బిడ్డ, కూలీ బిడ్డ, ఆటో డ్రైవర్ బిడ్డ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాడు, అక్కడ చదివిస్తారు ఫీజు కట్టుకోలేక. మరి అవే తీసేస్తున్నప్పుడు వీళ్ళకు చచ్చినట్టు మనకు ఆదాయం లేకున్నా డబ్బులు సంపాదించినా సంపాదించకుండా ఆస్తి పెంచుకున్నా పెంచుకోకపోయినా కానీ పిల్లల్ని అయితే ఖచ్చితంగా చదివియాలి. ఎవరికైనా ఉంటుంది, కూలీ చేసేటోనికైనా, వాచ్మెన్ కొడుకైనా, ఆటో డ్రైవర్ కొడుకైనా, ఎవరికైనా అట్లనే ఉంటుంది. కాబట్టి ఇంకా గవర్నమెంట్ స్కూల్ అందుబాటులో లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివియాలి. ఇప్పుడు అందుబాటులో లేని గవర్నమెంట్ స్కూల్ కనుమరుగైపోతుంది. గత ప్రభుత్వంలో చూసుకుంటే మనం డిగ్రీ చదవాలన్నా ఇంజనీరింగ్ చదవాలన్నా మనకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది కాబట్టి ఓకే నడిచింది. ఇప్పుడు రియంబర్స్మెంట్ మరి తీసేసిండు, మరి చదువుకునే పరిస్థితి కూడా లేదు. విద్యార్థులు కూడా అంటే బయటకు వచ్చి డిగ్రీ చదవాలన్నా లేదంటే పీజీ చదవాలన్నా కోర్సులు చేయాలన్నా కూడా దొరకని పరిస్థితి. అంటే ఇప్పుడు గత ప్రభుత్వ పరిస్థితి కూడా అది. గత ప్రభుత్వ పరిస్థితి ఇప్పుడు నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ మీరు అన్నట్టుగా వాళ్ళంతా నెరవేర్చి ఉంటే అదే ప్రభుత్వం వచ్చేది. ఈ ప్రభుత్వం ఏదో చేస్తానంటే సరే అనుకొని అదే నిరుద్యోగులు విద్యార్థులు మరి ఎగబడి ప్రచారం చేసిరు. మన మీడియా కానీ అందరూ ఏదో చేస్తుందంటే ఇప్పటికే 30 నెలలు గడిచాయి. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ జడ్పీటీసీ, అదొక 3 నెలలు పోతుంది. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తుంది, అదొక 3 నెలలు 6 నెలలు పోతుంది. ఇంకెంత ఉంటుంది, ఇంకా 15 నెలలో 20 నెలలో ఉంటుంది. తర్వాత ఒక సంవత్సరం ముందే ఎలక్షన్కి వెళ్ళిపోతారు, 6 నెలల ముందే వెళ్ళిపోతారు. ఇంకా మధ్యలో ఎంత ఉంటుంది, ఒక 10 నెలలో 6 నెలలో 7 నెలలో ఉంటుంది. అందులో ఏం చేస్తారు, ఏం అభివృద్ధి చేస్తారు, ఈ రాష్ట్రానికి ఎలా ముందుకు తీసుకుపోతారు, మళ్ళీ ఎలక్షన్లో ఏం ముఖం పెట్టుకొని ఏం చేసినామని చెప్తారు వీళ్ళు. ఒక మూసినే పట్టుకుండు రేవంత్ రెడ్డి, ఆ మూసి పని కూడా పూర్తి కాలే. ఏ పని పూర్తయిందని ఒక సన్న బియ్యం ఇస్తుండు. ఇంకా ఇచ్చిన హామీలు ఆ హామీల గురించి మనం మాట్లాడొద్దు, ఆ హామీలు అట్లనే ఉండిపోయాయి. మళ్ళీ ఎలక్షన్లో ఏ విధంగా పోలేడు, అట్లా ఉంది పరిస్థితి. మరి గిరిజన సంఘంలో చూసుకున్నట్టయితే కనుక ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క పార్టీలో ఉండి మరి నడిపిస్తున్నారు. మీరంతా ఏకతాటి మీదకి రావచ్చు కదా, అసలు ఎందుకు రాలేకపోతారు? అంటే ఇప్పుడు మేడం కొన్ని సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలు ఒక్కొక్క పార్టీకి ఒక పార్టీ అనుసంధానంగా ఉన్నాయి. కానీ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీని ఎదిరిస్తారు. ఆ సమస్య పట్ల గిరిజన ప్రజల పట్ల వాళ్ళు కొట్లాడతారు. ఇంకా సంఘాలు కూడా ఒకటైతాయి. ఇప్పుడు మేము అంతా ఉమ్మడిగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా గిరిజన తెగ లంబాడీలకు మా ఆరాధ్య దైవం శివలాల్ మహారాజ్ మందిరం మేము అడగలేదులే, ఆయన కట్టిస్తా అన్నాడు. కట్టిస్తా అంటే ఎక్కడ, అది మద్దిమడుగు నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో కట్టిస్తా అన్నాడు. సరే నువ్వు కట్టిస్తా అన్నావు, దాదాపు 1000 కోట్ల ప్రాజెక్ట్ అది. 1000 కోట్లతోటి కట్టిస్తా అంటే మేము ఆనందపడ్డాం, స్వాగతించినాం. అమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇదైనా ఒక మేలు చేస్తుండు కదా అని. గత ప్రభుత్వం అయితే మా శివలాల్ మహారాజ్ని గుర్తించింది, జయంతి చేసుకుంటున్నాం. ప్రతి ఫిబ్రవరి 15వ తారీఖు నాడు జయంతి చేసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి మందిరమే కట్టిస్తా అంటుంది. ఆడ సమ్మక్క సారక్క, మరి ఈడ శివలాల్ మీరమ్మయాడి అంటే అనుకున్నాం, సంతోషపడ్డాం. కానీ ఎక్కడో నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో అంటే అక్కడ ఎవరు పోలేని ప్రాంతం. ఆదిలాబాద్ నుంచి అక్కడికి పోవాలంటే 600 కిలోమీటర్, ఖమ్మం నుంచి పోవాలంటే 500 కిలోమీటర్, భద్రాచలం నుంచి పోవాలంటే 700 కిలోమీటర్ దూరం. మరి ఒక్క ప్రాంతానికి పరిమితం చేస్తానంటే కరెక్ట్ కాదని కొట్లాడుతున్నాం. ఒక 8 నెలల నుంచి కొట్లాడుతున్నాం. అన్ని సంఘాలు అంటే మా లంబాడి జాతిలో ఉన్న వివిధ వేరే వేరే సంఘాలు అన్నీ కలిసికట్టుగా కొట్లాడుతున్నాం. ఇక్కడ హైదరాబాద్ బంజారాయిల్స్ మీరు రాగానే ఒక మాట అన్నారు, బంజారాయిల్స్ అని అనగానే అన్న నువ్వు ఏడ ఉంటావు అంటే నేను దిల్సునగరమ్మా అంటే, ఓ బంజారాయిల్స్ అంటే బంజారాలు ఇక్కడనే ఉంటారని నేను అనుకున్నా. అంటే గతంలో మా శివలాల్ మహారాజ్ ఇప్పుడు మా దైవంతో పోలుస్తున్నాం చూడు, ఆ మహారాజు ఉన్నప్పుడు అప్పుడు బ్రిటిష్ కాలంలో కొట్లాడినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అప్పుడు ఆ కాలంలో వాళ్ళకు ఏదో రోగాలు వచ్చింది, కరోనా లెక్క. అంటే మా దాంట్లో గత్తర్ అంటాం, కరోనా లెక్క వచ్చింది. అప్పుడు ఏదో రోగం వచ్చింది, వాళ్ళు వైద్యులు కూడా కనిపెట్టలేని రోగం వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు మా శివలాల్ మహారాజ్ మీరమ్మయ్యాడితో మాట్లాడేటోడు, ఆ దేవతతో మాట్లాడేటోడు. అప్పుడు అక్కడ జరుగుతున్న పరిమాణం చూసి శివలాల్ మహారాజ్ గడ్డం పెంచుకొని పొడువుగా ఉంటాడు, ఆయన ఏదైనా మందులు ఇస్తాడా ఏదైనా న్యాయం చేస్తాడని బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరో చెప్తే ఈయనను తీసుకోపోయారు. ఇట్లా పరిస్థితి ఉందంటే అప్పుడు
మైసమ్మ మేరమ్మ యాడి ఆమె ఆశీస్సులతోటి వాళ్ళందరినీ వైద్యం చేసిండు. ఆయనకు తెలిసిన వైద్యం చేసి న్యాయం చేసిండు. అరే మేము ఇంత అవస్థలు పడుతున్నాం, వైద్యులకు అందని ఆ జబ్బు అటువంటి రోగం, మరి మహారాజు న్యాయం చేసిండని అందరూ ఆ బ్రిటిష్ నవాబు వాళ్ళు అందరూ దండం పెట్టి, మరి నువ్వు ఏం చేస్తావంటే ఇట్లా ఆవులు కాస్తుంటాడు, ఇట్లా బ్రిటిష్ ఉద్యమంలో కూడా అప్పుడు ఉప్పు సరఫరా చేసి ఆ ఉద్యమంలో కూడా పాల్గొన్న సందర్భాలు, స్వతంత్ర ఉద్యమంలో. అంటే సరే నీకు ఇక్కడ ఉన్న బంజారోలు కదా, ఈ హిల్స్ అంటే హిల్స్ అంటే ఆ గుట్టలు ఉంటాయి, ఆ గుట్టల్ని హిల్స్ అంటారు. ఈ బంజారోలకు ఈ హిల్స్ ఇచ్చేసేయి, ఈ హిల్స్ రాసిచ్చిండు. ఇక్కడ నువ్వు ఆవులు మేసుకోవచ్చు, మీ కమ్యూనిటీ ఇక్కడ తండలు కట్టుకోవచ్చు, అంతా నీదేని రాసిచ్చిండు. అప్పుడు బంజారా హిల్స్ అని పడ్డది. ఇక్కడ ఉన్న వేలాది ఎకరాలు అది మా వాళ్ళది, బంజారా వాళ్ళది. మీ వాళ్ళు ఉన్నారా మరి ఇక్కడ? లేరు, వేరే వాళ్ళు. అంటే అప్పట్లో మా వాళ్ళు ఇక్కడ స్థిరపడలేదు. అప్పుడు కొంతమంది కుట్ర చేసి ఇక్కడ నుంచి బంజారా హిల్స్ అంటే బంజారోలు కాదు, మాదే ల్యాండ్ అని కొంతమంది కుట్రతోటి అంతా యాక్టిఫై చేసుకున్నారు. ఇప్పుడు అటువంటి బంజారా హిల్స్ లో ఆ రోజు కలలు కన్నా ఆ రోజు ఆయనదే ఈ స్వహస్తి. అలాంటి మహానుభావుని అడవి ప్రాంతానికి పరిమితం చేయొద్దు. ఇదే ప్రాంతంలో ఒక 20 ఎకరాల్లో 10 ఎకరాల్లో ఆ 1000 కోట్ల ప్రాజెక్టులు ఇక్కడనే సేవాలాల్ మెహ్రమయాడి మందిరం కట్టించి, మ్యూజియం కానీ, సేవాలాల్ మహారాజ్ పేరు మీద కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ అవన్నీ ఇక్కడ డెవలప్ చేస్తే విదేశాల నుంచి కూడా వచ్చేటోళ్ళు ఇక్కడ లంబాడీల ఆరాధ్య దేవుడు సమ్మక్క సారకని ఎట్లా జాతర చేసుకుంటాం, ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు చేసుకుంటాం ఘనంగా. గవర్నమెంట్ కూడా 2 కోట్లు ఇస్తుంది, నిధులు ఇస్తుంది. మరి ఇక్కడ సమ్మక్క సారకి 200 కోట్లు, ఇక్కడ మాకు 2 కోట్లు ఇస్తుంది. ఇంకా ఇది అంతా జరిగి మేరమ్మది మాది ఇంకొకటి తీజ్ ఉంటుంది, మొలకల పండుగ మా సంప్రదాయం ప్రకారం చేసుకుంటాం. ఆ పండుగ కానీ అవన్నీ ఇక్కడ జరుపుకుంటే అప్పుడు మాకు ఒక గుర్తింపు ఉంటుంది. విదేశీయులు వచ్చినా కానీ ఇక్కడ పర్యాటక వేరే ఏరియా కాబట్టి ఇక్కడ ట్యాంక్ బండ్ని చూస్తారు, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం చూస్తారు, బిర్లా మందిర్ని చూస్తారు, సేవాలాల్ మందిర్ను కూడా ఇక్కడ చూస్తారు. అది ఆశపడుతున్నాం, దాని గురించే కొట్లాడుతున్నాం. కానీ ఆయన మొండిగా నా ప్రాంతానికి తీసుకోబోతా, ఆడ నా ప్రాంతంలో మొత్తం ల్యాండ్ అంటే రేవంత్ రెడ్డి కుటుంబ సంపుల ల్యాండ్ ఉంది అక్కడ కొడంగల్ సైడు, అక్కడ వాళ్ళ మామ వాళ్ళ ఊరు అచ్చంపేటు అటు సైడు. అయితే ఆ ప్రాంతంలో డెవలప్ చేస్తే ఆయన భూములు రేటు పెరిగి ఆ భూములు అమ్ముకుంటాడు. ఇంకా తర్వాత మా శివలాల్ మహారాజ్ ఆ అడవి ప్రాంతానికి పరిమితం, ఒక ప్రాంతానికి పరిమితం అవుతాడు. అక్కడ ఎవరు పోలేము, మేము చాలా మంది పోలేము. కాబట్టి ఆ 1000 కోట్లు ఎవరైనా ఒక్కసారే కట్టిస్తారు, ఏ ప్రభుత్వం వచ్చినా. టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ బంజారా హిల్స్ లో బంజారా భవనం కట్టించింది. మళ్ళా అధికారంలో వస్తే ఇక్కడైనా లేకుంటే యాదగిరిగుట్టలో ఆ మందిరం శివలాల్ మందిరం కట్టిస్తున్నారు, అధికారంలో రాలేదు. వీళ్ళు కూడా చెప్పారు కదా, వీళ్ళు చెప్పినప్పుడు ఇక్కడ బంజారా హిల్స్ లో కట్టాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంగా చెప్పిండు, పాపం బంజారా హిల్స్ లో మేము కట్టిస్తామని. అయినా కానీ మమ్మల్ని మోసం చేస్తా ఉన్నాడు. కట్టించేదాకా ఊరుకోం, అక్కడ మధ్య మడుగులో కట్టిస్తే మాత్రం అడ్డుపడతాం. మరి మీరు గవర్నమెంట్ నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నారు, మీకు ఏం కావాలనుకుంటారు? గవర్నమెంట్ అంటే తండాలు గ్రామ పంచాయతీలు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం, కానీ రెవెన్యూ గ్రామ పంచాయతీ చేస్తే తండాలో ఉన్న వాళ్ళు డెవలప్ అవుతారు. మా తండా గ్రామ పంచాయతీ డెవలప్ అవుతుంది, అభివృద్ధి అవుతుంది. ఈరోజు మనం ఉపన్యాసాలు ఇస్తాం, స్టేజ్ ఎక్కి గొప్పలు చెప్పుకుంటాం, ఎస్టీ ఎస్సీ వాళ్ళకు మేము ఇది చేస్తాం అది చేస్తాం అనుకుంటా. లీడర్లు ప్రతి ఒక్క లీడర్లు ఉత్తుత్తి మాటలు, ఖర్చు లేని మాటలు మాట్లాడతారు. అవి నిజం కావాలంటే రెవెన్యూ గ్రామ పంచాయతీ అవ్వాలి. రెవెన్యూ గ్రామ పంచాయతీ అయి ప్రతి సంవత్సరం 5 కోట్లు నిధులు కేటాయిస్తే డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే మీ సంఘానికి, మీ సామాజిక వర్గానికి ఏం కావాలో కూడా మీరు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.